హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూద్దామండి. శనగపప్పు మసాలా వడలండి. దీనికోసం ఒక కప్పు శనగపప్పుని 2-3 టైమ్స్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ శనగపప్పులోకి మంచి నీళ్ళు పోసుకొని ఒక 4 to 5 అవర్స్ బాగా నాననివ్వాలి. దీనిలోకి మసాలా కోసం మనం ముందుగా ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. ముందుగా మిక్సీలోకి పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర వేసి కొంచెం బరకగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే మరొక మిక్సీ గిన్నెలోకి శనగపప్పుని వాటర్ ఏం లేకుండా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది శనగపప్పు అనేది మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ శనగపప్పు అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం మెత్తటి పేస్ట్లా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ని, కొత్తిమీరని కూడా వేసి, అలాగే ఉప్పు వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టి దానిలోకి నూనె పోసుకొని వేడి చేసుకోవాలండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఈ విధంగా చూపించినట్లుగా మన పిండి ముద్దల్ని ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వడలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ సన్నని మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగినాయంటే పర్ఫెక్ట్గా లోపల నుంచి బాగా ఉడికినాయన్నమాట. దీన్ని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా పచ్చి